ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం 12వ నెల 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, ఆమె భర్త అయిన యోషూబు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 19వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె భర్త అయిన అంటే ఆమె అనగంటే మరియా అంటే అప్పటికి వివాహం అవ్వలేదు, కానీ ప్రదానం చేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. కానీ యోసేపుని బట్టి మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే నీతిమంతులైనటువంటి వారిని గూర్చి ఇక్కడ చక్కగా రాయబడినటువంటి సందేశం ఏంటంటే, నీతిమంతులైనటువంటి వారు అవమానపరచరంటండి. ఒకవేళ ఏ విధంగా అయినా మనల్ని మాట్లాడుతున్నప్పుడు అతను 10 మందిలో కూడా అవమానపరిచే రీతిలో ఉండరంట. కానీ అది ఎలా రహస్యంగా అంటే పక్కకు పిలిచి ఒకవేళ బుద్ధి చెప్పొచ్చేమో కానీ ఇక్కడ యోసేపుని బట్టి నేర్చుకునేది ఏంటంటే, మరి ఆమెను అవమానపరచనొల్లకుండెను అని రాయబడింది. కానీ ఆ నీతిమంతుడైనటువంటి యోసేపు మరి ఆమె ఒకవేళ ప్రధానం చేయబడినప్పటికీ కూడా గర్భవతి అయిందని తెలిసినప్పటికీ ఒకవేళ విడిచిపెట్టాలని అనుకునే ఉద్దేశం కలిగి ఉన్నాడేమో కానీ అతడు అవమానపరచలేదు. 10 మందిలో రాకుండా 10 మందిలో కూడా అతను అవమానపరచకుండా ఉన్నాడని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే అతడు నీతిమంతుడైంది అని రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజున నీవు నేను కూడా నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు మరి ఒకవేళ కొన్ని తప్పిదాలు ఒకవేళ ఎవరిలో వచ్చినప్పటికీ కూడా వాళ్ళని మరి అవమానపరిచే పరిస్థితులు ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని రాయబడి ఉంది. అలాగనుకున్నట్లయితే యేసు ప్రభువారు మరి చాలా మనల్ని ఆదరించారు. మరి ఆయన ఎంతగానో మనల్ని బలపరిచి ప్రేమించినటువంటి గొప్ప తండ్రి. మనము కూడా అలా రీతిగా మనం ప్రేమించి ఆదరించే వాళ్ళగా ఉందాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి. నాయన ప్రభావిగో తండ్రి యేసునికి వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి. ప్రభావిగో తండ్రి యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. యవనస్తులు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. నాయన ప్రభు చెడు వ్యసనం నుంచి దూరపరచండి. ప్రభావి ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి వంతు నింపండి. తమ చేస్తున్న ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండి రాకపోకలు మీరు సహాయం చేయండి తండ్రి. ఇదిగోనని ప్రభా చదువుకుని ఎంతోమంది ఉండిపోయారు, ఉద్యోగాలు లేక ఉద్యోగాలు మీరు దయచేయండి ప్రభా. ఇదిగో తను చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. చక్కగా చదువుకుని ప్రయోజకులు కృప దయచేయండి ప్రభా. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. ప్రభా విదేశటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. ఆ దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశ్రయించి దీవించండి దేవా. ఇగో తన హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు తెచ్చింది. గర్భఫలం లేని గర్భంది గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చింది. తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది. ఈ దినవంతని విశేషముల కృపతో నింపండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.